చేయండి. ఇక్కడ మనం మార్చాల్సి ఉంటది. సో, ఇక్కడ మనకేం జరుగుతుంది, మనకొక డీఎస్సీపీ ఐపీ అయితే వచ్చింది. ఏది 10.1.1.2 అనే ఐపీ వచ్చింది. అలానే నా 2 ఇంటర్ఫేస్‌కి కనెక్టివిటీ అయితే రాట్లేదు. ఒక్క నిమిషం చూద్దాం ఏమైందో. IPv4 దీన్ని నేనేమంటాను ఆటోమేటిక్ డీఎస్సీపీ ఇచ్చేసి సేవ్ ఇచ్చేస్తాను. సేవ్ ఇస్తే నా 2 నెట్వర్క్‌కి కనెక్టివిటీ అనేది రావాలి. ఒక ఐపీ అనేది రావాలి. అప్పుడే నేను నా ఇంటర్నెట్‌తో అయితే కమ్యూనికేట్ చేయగలుగుతాను. లేదంటే కమ్యూనికేట్ చేయలేను. వెయిట్ చేసి చూద్దాం. నాకొక ఐపీ అయితే రావాలి ఇంటర్నెట్ నుంచి. సో, ఇది చాలా టైం అయితే తీసుకుంటుంది. ఓకే. అంతలోగా మనం ఏం చేద్దామంటే, మనం నా 33 ENS33 ఉంది కదా! దాన్ని నేను మాన్యువల్ ఇక్కడ మనకేం చూపిస్తుంది డీఎస్సీపీ V4 అని చూపిస్తుంది. సో, అది నా డీఎస్సీపీ నుంచి వస్తుంది. కానీ నాకిది స్టాటిక్ అయిపోవాలి. ఎందుకంటే స్టాటిక్ ఎందుకంటున్నానంటే, ఒకవేళ ఇప్పుడు నేను కుబర్నెటిస్ క్లస్టర్‌ని డిప్లాయ్ చేసేసి, దాన్ని అథెంటికేట్ చేసేసి, నేను ఒకవేళ నా సర్వర్‌ని రీస్టార్ట్ చేశాననుకోండి, రేపు ఇప్పుడు నాకు 10.1.1.2 వచ్చింది. రేపు నాకు 10.1.1.3 రావచ్చు. 10.1.1.4 రావచ్చు. మనం ఎన్ని రేంజ్ ఇచ్చాము? 2 నుంచి 20 రేంజ్. ఆ 20 రేంజ్‌లో ఏదైనా ఐపీ రావచ్చు. సో, నాకలా వద్దు. సో, యూజువల్‌గా ఇక్కడ నాకు దానికంటే ముందు మనకి నా నెట్వర్క్ అయితే ఇష్యూ అయితే ఉంది. నేనేం చేస్తాను ఒకసారి పవర్ ఆఫ్ అయితే చేస్తాను. పవర్ ఆఫ్. సో, నాకు డైరెక్ట్‌గా అయితే నెట్వర్క్ అయితే రావట్లేదు. సో, మనం ఏం చేద్దాము నాట్‌కి కూడా ఒక నెట్వర్క్‌ని అయితే క్రియేట్ చేద్దాం. సో, మళ్ళీ మనం ఇక్కడ ఎడిట్‌లోకెళ్ళి వర్చువల్ నెట్వర్క్ ఎడిటర్. ఇక నేనేం చేస్తాను ఒక నాట్ నెట్వర్క్‌ని కూడా క్రియేట్ చేద్దాం. చేంజ్ సెట్టింగ్స్. ఓకే. ఇక్కడ ఏం చేస్తాను ఇంకొక కొత్త నెట్వర్క్ తీసుకుంటాను. ఇది VM1 అని ఇచ్చేస్తాను. సెలెక్ట్ ద నెట్వర్క్ ఉంది కదా! VMnet1 నెట్వర్క్‌ని సెలెక్ట్ చేసుకుంటుని. ఇక్కడ నేనేం చేస్తాను ఇక్కడ హోస్ట్ ఓన్లీ మనం ముందు ప్రైవేట్ నెట్వర్క్ హోస్ట్ ఓన్లీ తీసుకున్నాం. ఇప్పుడు నేనేం తీసుకుంటాను నాట్ నెట్వర్క్ అయితే తీసుకుంటాను. నాట్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఈ బై డిఫాల్ట్ గేట్‌వే వచ్చేసి దీనికి 192.168.42.0 ఉంది. ఓకే. ఫైన్ అలానే ఉంచేద్దాం. సో, 192.168.42. రేంజ్‌లో నాకు నా నాట్ నెట్వర్క్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. ఫైన్. సో, నేను అప్లై చేసేస్తాను. సో, ఇప్పుడు నా పబ్లిక్ నెట్వర్క్ ఐపీ వచ్చేసి 192.168.42. రేంజ్‌లో అయితే వస్తుంది. నాకు నాట్ నెట్వర్క్ అయితే కాన్ఫిగర్ అయిపోయింది. ఓకే. అండ్ దెన్ ఇక్కడ నేను దీన్ని పవర్ ఆఫ్ అయితే చేస్తాను సర్వర్‌ని. సో, పవర్ ఆఫ్ చేసి ఎడిట్ వర్చువల్ మెషిన్ సెట్టింగ్స్.